గారు మెట్ల మార్గంలో తిరుమలకి వెళ్ళారు. సో ఆమెను ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ స్వలాభాల కోసం, హిందువుల నుంచి సపోర్ట్ కోసం, సానుభూతి కోసం ఆమెతో ఇట్లా చేపిస్తున్నాడు అంటున్నారు. ఇందులో నిజం ఉందంటారా? నిజమని ఎందుకు ఎవరంటారు? ఆ పడని వాళ్ళు ఎంతమంది గాడిదలు ఉంటారు కదా, పొద్దుపోని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఉంటారు. ఎందుకు పోయిందంటే ఆమె నడిచి ఎందుకు పోయింది? ఆమె పోయిన దాంట్లో ఒకటి ఉన్నది కదా, వాళ్ళ భర్త మంచిగా ఆరోగ్యంగా వచ్చిండు. ఎంతైనా భర్త అయినా కొడుకైనా ఆయన మంచిగా వచ్చింది ఆడదానికి, అది ఒక్కటే ఆలోచన. అందు గురించి మొక్కుకుందేమో మనుషుల తండ్రి నా త్వరగా కోలుకొని ఇంటికి వస్తే నేను నడిచి వచ్చి నీకు దర్శనం చేసుకుంటా అనుకొని పోయిందేమో. దానికి ఆటోలు ఇటోళ్ళు కామెంట్లు పెట్టి అలా ఇలానే ఎవరేమనుకున్నా పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు కదా, నేను ఎప్పుడు ఏమంటే తెలుసా, ఎవరన్నా ఎవరి మాటలు కూడా పట్టించుకోవద్దు. అసలు ఇన్నట్టే ఉండాలా. మీరేం చేయాలనుకుంటుండో ప్రజలకు అది చెయ్యండి, అది ఒక్కటే. ఆమె వేరే దేశం అయితే ఆమె ఇప్పుడు మన హిందువులు ఆయన పెళ్లి చేసుకుంది, మన హిందువే సనాతన ధర్మాన్ని. ఇప్పుడు ఆమె భర్త అడుగులు జాడలు నడుతుంది కాబట్టి కాపాడాలి, అదొకటి ప్రజలు ఆలోచించాలి. మరి సోనియమ్మ ఎవరు? మరి సోనియమ్మ ఎక్కడామె? మరి సోనియమ్మ ఆమె కొన్ని రోజులు అక్కడ ప్రధానమంత్రిగా ఏలినట్టుంది. మరి అట్లా చూసుకుంటే ముందు మీదే దారి ఉంది కదా. ఆమె మొన్న వచ్చింది మన సనాతన ధర్మాన్ని కదా, ప్రతి దేవుడు కూడా పూజలు అన్నీ చేసుకుంటుంది, మన దాంట్లో కలిసిపోయింది. ఎందుకంటే ఆమెకు పిల్లలు అయ్యారు, ఆమె అడుగు జాడల్లో నడుతుంది. అంటే అమ్మ ఇప్పుడని కాదు, గతంలో వాళ్ళ కొడుకుకి కొంచెం బాగాలేనప్పుడు కూడా వెంట్రుకలు ఇచ్చారనమాట, తలనీలాలు ఇచ్చారు అక్కడికి వెళ్ళి, తిరుమలకి వెళ్ళి. అప్పుడు కూడా ఏమన్నారంటే ఇది కూడా సేమ్ అట్లానే అని చెప్పేసి, ఒక అప్పుడు కొడుకు కోసం భర్త కోసం అని చెప్పేసి అంతా కూడా ఒక పెద్ద డ్రామా అని అంటున్నారు. డ్రామా అని అనుకున్న వాళ్ళకు నిజంగా ఇక్కడ మీకేం ఉండకపోవచ్చు, ఏదో ఒక టయానికి పైవాడు అన్ని చూస్తూనే ఉంటాడు. ఆమె కొడుకు ఆ చిన్న పిల్లగాడు ఎంతో తల్లడిచ్చిండు అప్పుడు కరెంటు షాట్ లో. మరి తలనీలాలు వెంకటేశ్వర్ల స్వామికి ఎంతో ఇష్టం, ఆయనకు తలనీలాలు ఇష్టం కాబట్టి ఆమె కొడుకు కోసం ఇచ్చింది. కొడుకు కోసం పానాలే పెడతారు కదా. ఇప్పుడు కొడుకు కోసం కిడ్నీ లేని వాళ్ళు కూడా ఒక కిడ్నీ ఉంచుకొని ఒక కిడ్నీ ఇచ్చేటోళ్ళు ఉన్నారు. అదే ప్రకారంగా ఈమె కూడా నా కొడుకు చల్లగా బతికిండు అనుకొని తలనీలాలు ఇచ్చింది. దాన్ని కూడా ఒక హేళంగా చేస్తే వాళ్ళు నిజంగా మా మనుషుల వాళ్ళు కాదో తెలియటల్లే. అమ్మ ఇప్పుడు రాజకీయ పరంగా లేకపోతే కుటుంబ పరంగా విమర్శలు చేస్తున్నారంటే ఓకే, అది మాట్లాడతారు, కానీ దేవుడి విషయంలో కూడా ఇట్లా మాట్లాడడం కరెక్ట్ అంట? అసలు దేవుడి విషయంలో మాట్లాడటం కరెక్ట్ అని ఎవరంటున్నా, వాళ్ళు మాట్లాడేటోళ్ళకు 5 చేతులు మన లోన పోయి అన్నం తినే మనుషులకైతే మనం చెబుతాము. ఆయన పవన్ కళ్యాణ్కి వాడేవాడు అంటాడు కదా, కొన్ని రోజులు ఏదో అయిందంటారు, కొన్ని రోజులు ఏదో నాటకాలు అది ఇది అంటాడు. ఎవరైనా ఒంట్లో ఏం లేదు నాటకాలని ఎట్లా నాటకం ఆడే కర్మ పవన్ కళ్యాణ్కి ఏం పట్టింది? అసలు ఒక్క మాట చెప్పాలంటే ఆయన అనని వ్యక్తే లేరు. మనం చూసుకుంటూ వస్తున్నాం సోషల్ మీడియాలో కదా. ఆయన ఆపరేషన్ అయింది, ఎంతో ఆరోగ్యంగా బయటకు వచ్చింది. ఆ చెయ్యి ఎందుకు దొరికింది కూడా అనే గాడుదలకు తెలియదు. అందు గురించే వాళ్ళ భార్య అయినా భర్త కోసం ఎక్కడికైనా పోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అంతకంటే ఇంకా త్యాగాలు చేసేటోళ్ళు కూడా ఉన్నారు. ఆమె అంతకంటే ఎక్కువనే చేసింది. ఎవరేమనుకున్నా ఏ దేశం అయినా ఏదైనా మన ఈ దేశ పైన చేసుకుంది కాబట్టి ఆయన అడుగుదాటలు నడవాలి. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా వచ్చిండు. ప్రజలు కూడా చాలా మంది పూజలు చేయలేదా, మళ్ళీ అంటే వాళ్ళం ఊళ్ళో పోలేదా? అయ్యో చక్కగుండాలి అన్నాం, దానికి తప్పు పట్టేది ఏం లేదు. ఎవరేమనుకున్నా పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏం చేయాలనుకున్నారో మీరు అదే చెయ్యరు. ఆ దేవుడు అన్నోడు నువ్వు చేసిన పుణ్యం నీ ఎమ్మట వస్తుంది నీ పిల్లలకు, నీకు. ఆ పిల్లగాడు కూడా అప్పుడు ఏదో రకంగా ఉండేటోడు కూడా మంచిగా అయిండు. అది ఒక్కటి అది పెట్టుకుంటే ప్రజలు బాగుంటుందని మేము అనుకుంటున్నాం.